నమస్తే. ఎంపీ న్యూస్ మనప్రజల న్యూస్కు స్వాగతం. ఈరోజు పేపర్లోని న్యూస్ చూద్దాం. కేబినెట్ భేటీ అనుమతి కోసం మంత్రులంతా ఢిల్లీకి. ఎన్నికల సంఘాన్ని కలవాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం. లోక్సభ ఎన్నికలు గడిచిన తర్వాత ఈ నెల 18వ తారీఖు కేబినెట్ భేటీ అయి రైతుల బాగోగులు కానీ ఇంకా రాష్ట్రంలో ఉండే పాలన విషయాలైనా అన్ని చర్చించుకొని కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఒక వారం క్రితం చెప్పిండు. నిన్న 18వ తారీఖు కేబినెట్ మీటింగ్ జరగలేదు. ఎందుకు జరగలేదంటే కేబినెట్ మీటింగ్ జరగడానికి ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరట. ఎన్నికల సంఘం అనుమతి లేనిదే కేబినెట్ మీటింగ్ పెట్టద్దు. కాబట్టి దీని గురించి మరి మనం ప్రజల గురించే కాబట్టి మనం నిర్ణయం తీసుకునే ప్రజల గురించే కాబట్టి ఒకసారి ఢిల్లీకి పోదామని చెప్పేసి మంత్రులంతా ఢిల్లీకి పోతారట. మంత్రులంతా ఢిల్లీ పోయి ఎన్నికల సంఘాన్ని కలిసి మేము కేబినెట్ మీటింగ్ పెట్టుకుంటాం, ఈ ఒక్కదానికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరడానికి ఢిల్లీ పోతాం అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన వార్త మనం చూడొచ్చు. బ్యారేజీల అధ్యయనం మరమ్మతులు ఏకకాలంలోనే. బ్యారేజీల మరమ్మతులు అధ్యయనం, ఈ అధ్యయనం ఒకసారి చేసి మరమ్మతులు ఒకసారి అయితే టైం అంతా గడిచిపోతాయి. కాబట్టి బ్యారేజ్లో రిపేర్ ఉంటే అధ్యయనం ఒకసారి ఏకకాలంలో జరిగి తొందరగా పూర్తి చేసి ఏర్పాటు చేయాలన్న వార్త మనం చూడొచ్చు. సుచిత్రలో ఉద్రిక్తత. ఎకరం 11 గుంటల భూమిపై వివాదం చెలరేగి అక్కడ పోలీసులు ఎంటర్ అయ్యి ప్రహారీ గోడలు అవన్నీ కూలగొట్టిన వ్యవస్థ మనకు కనపడేది. నిన్న విషయం ఏంటంటే జీడిమెట్ల పరిధిలో ఉన్న ఎకరం 11 గుంటల భూమి వివాదాస్పదమైందట. అది అంతకుముందే 16 మంది మీద ఉన్న భూమిని మాజీ మంత్రి మల్లారెడ్డి, టీఆర్ఎస్ గవర్నమెంట్లో మాజీ మంత్రి మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇద్దరు కలిసి ఎకరం 11 భూమిని కబ్జా చేసి చుట్టూ ప్రహారీ గోడ పెట్టేసి కబ్జా చేసిందట. అది ఇన్ని రోజులు ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు నడిచింది ఏదో అయిపోయింది. ఇప్పుడు గవర్నమెంట్ పోయింది కాబట్టి వాళ్ళు కోర్టు పేపర్ తోటి ఇంతకుముందు 16 మంది అయితే ఎకరం 11 గుంటల భూమిని 16 మంది పేర్లు ఉన్నాయని చెప్పేసి ఎవరైతే అన్నారో వాళ్ళు కోర్టు పత్రాలతో వచ్చిల్లట. అక్కడికి వస్తే ఇది మా భూమిని మల్లారెడ్డి ఆక్రమించింది అని చెప్పేసి కోర్టు పత్రాలతో వస్తే పోలీస్ బందోబస్తుతో వచ్చి అక్కడ మల్లారెడ్డి భూమిని ఆక్రమించుకున్న మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర రెడ్డి ఇద్దరు ఆక్రమించుకున్న ఎకరం 11 గుంటల భూమి చుట్టూ ప్రహారీ గోడను పోలీసుల బందోబస్తుతోటి కూలగొట్టిచ్చేసి మొత్తం సాఫ్ చేసిండు. ఆల్రెడీ ఆ 16 మంది మాది అంటట్టు వచ్చిళ్ళు, మరి వీళ్ళు కూడా మాదని అంటారు. అయితే దీన్ని బట్టి పత్రాలను చూసి పోలీసు వాళ్ళు మల్లారెడ్డి పైన అతని అల్లుని పైన కేసు నమోదు చేసిన వార్త మనం చూడొచ్చు. అపార్ట్మెంట్ల పేరుతో మోసం, తక్కువ ధరకే ప్లాట్లు అంటూ ప్రచారం. అపార్ట్మెంట్లు సిటీలో అపార్ట్మెంట్ల కోసం చాలా మంది యాడ్స్ ఇచ్చి ఆ యాడ్స్ చూసి చాలా మంది మోసపోతారు. ఎందుకంటే భారతి బిల్డర్స్ చైర్మన్ అండ్ సిఎండి వీళ్ళిద్దరిని పోలీసులు అరెస్ట్ చేసింది. ఎందుకు? భారత్ బిల్డర్కు చైర్మన్ నరసింహారావు అనే ఒక అతను మాదాపూర్లో ఒక అపార్ట్మెంట్ తోని అద్దాల మేడతోని ఒక అపార్ట్మెంట్ తీసుకొని పెద్ద షోక్ లెక్క చేసిండు. వీళ్ళు ఏం చేసి తక్కువ ధరకే అపార్ట్మెంట్ ఇస్తున్నాం మీకు అని చెప్పేసి అంటే నేమున్న హీరోయిన్ తోటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసరికి చాలా మంది నిజం కావచ్చు అని చాలా మంది నమ్మి భారత బిల్డర్ నరసింహారావు హైదరాబాద్ మాదాపూర్లో ఆఫీస్ ఓపెన్ చేసి పెద్ద అద్దాలతోటి షోక్ లెక్క చేసి ఈయన చేసేదేమో కొంపల్లిలో ఒక ల్యాండ్ తీసుకొని దాన్ని భారత్ బిల్డర్స్ అని పేరు పెట్టి ఆ భారత్ బిల్డర్స్ మేమే కడతాం, మేమే అపార్ట్మెంట్ తక్కువకి ఇస్తామని చెప్పేసి యాడ్ ఇచ్చేసి జనాలను మోసం చేసి కనీసం 350 మంది దగ్గర 60 కోట్ల రూపాయలు వసూలు చేసిండు. తర్వాత అది వసూలు చేసి సంవత్సరం కలిసింది, 2 సంవత్సరాలు కలిసింది, అయినా కూడా వాళ్ళ అపార్ట్మెంట్ లేదు, ఏమి లేదు, ఏం జరుగుతలేదు. వీళ్ళ చిట్టి రసీదు ఇచ్చి తీసుకున్నట్టుగా ఏం జరుగుతుంది చెప్పేసి 350 మందిలో 2-3 వాళ్ళకి అనుమానం వచ్చి అసలు వీళ్ళకి ఈ ప్లేస్లో కడతాం, కొంపల్లిలో ఒక ప్లేస్ చూపించి ఈ ప్లేస్లో కడతానని చెప్పేసి కొంపల్లిలో ఒక అడ్రస్ ఇచ్చారట. ఇప్పుడు ఆ ప్లేస్ని వీళ్ళు 100 కోట్లకు అమ్మేసినారు. నరసింహారావు భారతీ బిల్డర్ చైర్మన్ నరసింహారావు వేరే అడ్రకు 100 కోట్లకు అమ్మిల్లట. ఇటు 100 కోట్లకు అమ్మిళ్ళు ప్లస్ వీళ్ళ దగ్గర 60 కోట్లు తీసుకున్నారు. మొత్తం 160 కోట్లు తీసుకొని ఉడాయించిల్లట. దాన్ని ఈ 350లో మోసపోయిన కస్టమర్ ఎవరైతే ఉన్నారో ఒకరు కేసు పెడితే భారత్ బిల్డర్ చైర్మన్ను సీఈఓను ఇద్దరిని అరెస్ట్ చేసి జైలు పంపిన వార్త మనం చూడొచ్చు. చాలా మంది డబ్బు ఉందని చెప్పేసి ఎవరు చెప్తే వాళ్ళకు మోసపోయి మన యార్డ్లకు మోసపోయి కొట్టాలు. దీనివల్ల వాళ్ళ డబ్బు వృధా అవుతుంది తప్ప ఏదైనా కూడా నమ్మకంతో కొనండి, నమ్మకం ఉంటేనే కొనండి, చూసుకొనండి తప్ప ఈ గీపర్స్ నమ్మకండి. చాలా వరకు ఒక ట్రెండ్ అయిపోయింది ఈ ఆఫర్స్ అనేది. దేనికైనా ఆఫర్ పెట్టగానే మనం నమ్మిపోతాను. ఆఫర్లు పెడితే నమ్మకండి, ఏదైనా క్యాష్ అండ్ క్యాష్ చేసుకోండి. వాళ్ళు ఫ్లాట్ చేయగానే మీరు డబ్బులు ఇచ్చేయండి, ఇనిషియేట్ చేసుకోండి, అయిపోతుంది అక్కడ. అంతేగాని ఆఫర్కు తక్కువ ఇస్తాను, మీ తర్వాత కట్టండి, మెల్లగా కట్టండి, సంవత్సరం కింద కట్టండి అని చెప్తే కట్టుకుంటే 2 సంవత్సరాలు కడుతుంది, వాడు అసలు కూడా వెళ్ళిపోతాడు, మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది.
మళ్ళీ మోసపోయాలని పోలీస్ స్టేషన్ తిరుగుతుంది. వీటన్నిటి చెక్ పెట్టారంటే క్యాష్ అండ్ క్యారీ, మీకు డబ్బులు ఉంటే కొనుక్కోండి, ఎమ్మటే అయిపోతుంది. తెలియని వాళ్ళ దగ్గర తీసుకొని మోసపోయి వాడు చుట్టూ తిరిగి జీవితం అయిపోతుంది. కాబట్టి తస్మత్ జాగ్రత్త. జనాలు చాలా వరకు చాలా మందికి ఆశ ఏముంటుంది అంటే హైదరాబాద్ ఒక బిల్డింగ్ కొనుక్కోవాలి, హైదరాబాద్ జాగ్ కొనుక్కోవాలి, దాన్ని క్యాచ్ చేసుకుని వీళ్ళు ఈ విధంగా చేస్తారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు జైలు వేసి ఇంకా శిక్ష పడితేనే నెక్స్ట్ టైం ఇంకోటి చేయకుండా ఉంటుంది. స్థానికానికి రిజర్వేషన్ సెగ. జనాభా దామాష ప్రకారం రిజర్వేషన్ కల్పించాలంటూ బీసీలు. ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి, రేపు 20 తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా అయిపోతాయి. అంతకుముందే ఎన్నికల ముందు ఎన్నికల సభలనే సీఎం అని చెప్పిండు, జూన్లో ఎన్నికలు జరుగుతాయి స్థానిక సంస్థలు అని చెప్పిండు. అదే ఆశతోటి చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు బీసీలు కూడా మాకు అన్యాయం జరిగిపోయింది, పోయిన గత ప్రభుత్వమే 23% తగ్గించారట బీసీలకు, అటు తగ్గకుండా చూడాలి అని చెప్పేసి బీసీలు డిమాండ్ చేస్తున్నారట. ఇప్పుడు ఏమవుతుంది, జూన్లో పెట్టాలంటే ఏమవుతుంది, పాత రిజర్వేషన్ ప్రకారం పెడితేనేమో జూన్లో ఎన్నికలు అవుతాయి. పాత ఇంతకుముందు బీసీ ఉంది అనుకోండి, మళ్ళీ 5 సంవత్సరాలు బీసీ. ఆ విధంగా ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ విధంగా వాళ్ళు రిజర్వేషన్ చేసిపోయారు. ఇప్పుడు దాన్ని తీసేయాలంటే మళ్ళీ కులగణన చేయాల్సి ఉంటుంది. అదే కంటిన్యూ చేయాలంటేనో జూన్ కానీ జూలై కానీ ఎన్నికల అవకాశం ఉంటుంది. అది వద్దు, మళ్ళీ కులగణన చేయాలంటే మాత్రం మళ్ళీ టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానికానికి రిజర్వేషన్ చేద్దామా వద్దా, ఏం సంగతి, ఆ పాత వాటిని కంటిన్యూ చేద్దామా, రిజర్వేషన్ స్థానిక సంస్థలకు సరే వార్డు నెంబర్ అంటే చేయొచ్చు, సమస్య కాదు. సర్పంచ్లు ఉంటాయి కదా, సర్పంచ్ ఎంపీటీసీ ఇట్లా వీటికి చేయకపోతే మరి ప్రాబ్లం అవుతుంది. బీసీల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. కాబట్టి మాకు తక్కువ అయింది, పోయిన గవర్నమెంటే తక్కువ అన్యాయం చేసింది, తక్కువకి ఇచ్చింది, తక్కువ రిజర్వేషన్ ఇచ్చింది, ఈసారైనా మాకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న వార్త మనం చూడొచ్చు. 5 రోజుల పాటు భారీ వర్షాలు. వచ్చే 5 రోజుల్లో భారీ వర్షాలనే అట. మెయిన్గా భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, తెలంగాణలో ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఈ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి వచ్చే వారం నుంచి ఇబ్బంది లేకుండా చూసుకొని సరుకులు దాచుకోవాలని విజ్ఞప్తి చేస్తుంది. ఆర్టీసీ బస్సు సిబ్బందిపై దాడి చేస్తే ఉపేక్షించాం. టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. కాంగ్రెస్ గవర్నమెంట్ బస్ ఫ్రీ పెట్టింది, లేడీస్ అంతా ఫ్రీ ఇచ్చింది. దీంతో చాలా మంది ఎక్కడ పడితే అక్కడ ఆపుతారు, ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతారు. ఒక బస్ స్టాండ్ లేదు, ఒక బస్ స్టాప్ లేదు, ఎక్కలేదు, ఎక్కడ పడితే అక్కడ ఎక్కుతారు. ఏమైనా తేడా వస్తే డ్రైవర్ కానీ కండక్టర్ కానీ కొడుతూనే ఉన్నారు. చిన్న యాక్సిడెంట్ జరిగినా కూడా కొడుతూనే ఉన్నారు. అట్లా కొట్టడం వల్ల ఇబ్బంది పాలవుతారు. మీరు ఉపేక్షించలేదు, కొడితే మాత్రం కేసులో పాలవుతారని చెప్పేసి సజ్జనార్ చెప్పిన వార్త మనం చూడొచ్చు. ఇవి 20 వార్త.